అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మౌన రాక్షసి 26వ భాగం. రచయిత స్వర్ణ గారు. బుజ్జి శివని చూసి గోపాల్ దొరికాడా అంది. శివ లేదన్నట్టుగా తలూపాడు. కృష్ణ అందరినీ చూసి ఇంటికి వెళ్దాం పదండి, వాళ్ళు వస్తారన్నాడు అందరితో. అందరూ కూడా ముభావంగానే కదిలారు. బిల్ సెటిల్ చేసి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి అందరూ ఇంటికి చేరుకున్నారు. హాస్పిటల్ నుంచి వేగంగా బయటకొచ్చిన చిన్ని ఎటువైపు వెళ్తుందో కూడా తనకే తెలియడం లేదు. అలా చాలాసేపే నడిచాక రోడ్డుపై ఒక చోట కూలబడింది. అప్పటికే రాత్రి 10 అయింది టైం. మెయిన్ రోడ్డు కాకపోవడం వల్ల పెద్దగా వెహికల్స్ కూడా ఏమీ రావడం లేదు. ఏడ్చి ఏడ్చి ఇంకిపోయిన కన్నీళ్లు, ఎర్రగా మారిన మోము, ఉబ్బిపోయి ఉన్న కళ్ళు, చెంపలపై కన్నీటి చారలు. చిన్నికి కొన్ని అడుగుల దూరంలో ఆగిపోయిన అభి జీవం కోల్పోయిన చిన్నిని బాధగా చూస్తూ నిలబడ్డాడు. ఏడవాలన్నా ఏడుపు రావడం లేదు చిన్నికి. చాలాసేపు అలా శూన్యంలోకి చూస్తూ మోకాళ్ళ మీద కూర్చునిపోయింది. అభి ఫోన్ రింగ్ అవుతుంది, కానీ అతనికి ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడే ఉద్దేశం లేదు. అందుకే కాల్ని కట్ చేస్తున్నాడు. కొద్దిసేపటికి మళ్ళీ రింగ్ అవుతుంటే తప్పక లిఫ్ట్ చేశాడు. అటువైపు ఊర్లో ఉన్న తన ఫ్రెండ్స్ మాట్లాడుతూ స్నేహ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మొదట అది విని షాక్ అయిన వెంటనే తేరుకుని చిన్నిని చూసి సరే అంటూ కాల్ కట్ చేశాడు. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ చిన్ని ముందరకు వెళ్లి మోకరిల్లాడు. మరో లోకంలో ఉన్న చిన్ని ముందు ఆయన చప్పుడుకి తల తిప్పి అభిని చూసింది. తనని చూసిన కొద్ది క్షణాల్లోనే చిన్ని మొహంలో చేరిన కోపం అభిని దాటిపోలేదు. కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళబోతున్న తనని ఇంటికి వెళ్దామమ్మా, అందరూ కంగారు పడుతుంటారన్నాడు తన వెనక నడుస్తూ. వెళ్ళిపో, నాతో రావద్దు, నువ్వు నాకు కనిపించకు, నువ్వంటేనే నాకు అసహ్యంగా ఉంది, నీ ప్రెజెన్స్ నాకు నచ్చడం లేదు, వెళ్ళిపో, నేను ఎక్కడికి రాను అని ఏడుస్తూ అరుస్తూ చెప్తున్న చిన్నిని చిన్ని ఇలా ఏడుస్తూ స్ట్రెస్ తీసుకుంటే తన హెల్త్కి ప్రాబ్లం అని తెలిసి అవి చిన్ని కళ్ళ ముందే ఉంటే తను ఇంకా స్ట్రెస్ తీసుకుంటుంది. అందుకే ఇంకా తనని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. తనని అలా నడి రోడ్లో వదిలి వెళ్ళలేడు. కార్తీక్కి కాల్ చేసి రమ్మన్నాడు. చిన్నిని తను అనుసరించడం లేదనే భావన కలిగింది. దూరం నుంచే తనని ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అభి ఇంకా తనని ఫాలో చేయడం లేదని తెలిసి ఒక చోట బెంచ్ పై ఉంటే దాని మీద కూర్చుంది. కొన్ని రోజుల తర్వాత ఎప్పుడు మనసు బాగోకపోయినా ఆ పార్క్ వచ్చి కూర్చునే చిన్ని ప్లేస్ లో ఇప్పుడు అభి ఉన్నాడు. 7 ఏళ్లుగా అనుభవించిన బాధ ఒక ఎత్తైతే ఈ కొన్ని రోజుల్లో ప్రతి క్షణం మోస్తున్న భారం మరో ఎత్తు. 7 ఏళ్లుగా చిన్ని ఆశ్రయించిన మౌనం ఇప్పుడు అభి చెంత చేరింది. అంత బాధ ఉన్నా కూడా తన కారణంగా దూరమైన చిన్ని ఫ్యామిలీని మళ్ళీ తనకిచ్చానని చిన్న సంతృప్తి, ఆనందాన్ని ఇస్తోంది అతనికి. భారంగా ఉన్న మనసుతో, స్థిరంగా లేని ఆలోచనలతో కూర్చొని కల్మషం లేని నవ్వులు మనసుని డైవర్ట్ చేస్తుంటే అక్కడే ఆడుతున్న పిల్లల్ని వాళ్ళ ముద్దు ముద్దు చేష్టలను ఇష్టంగా చూస్తున్నాడు. రాధాకృష్ణుల ఆలయ ప్రాంగణంలో ప్రశాంతమైన మనసుతో, స్వచ్ఛమైన చిరునవ్వుతో ఎన్నో ఏళ్లుగా మోస్తున్న భారం దిగిపోయి హాయిగా చిన్నపిల్లలతో కలిసిపోయి ఆడుతున్న చిన్నిని ఆశ్చర్యంగా చూస్తున్నారు బుజ్జి, కార్తిక్. 3 రోజులుగా చిన్ని ప్రవర్తనలో మార్పు వాళ్ళకి ఆశ్చర్యాన్ని పెంచడంతో పాటు ఆలోచనను, అనుమానాలను కూడా రేకెత్తిస్తుంది. చిన్ని మనసు సంతోషంతో నిండిపోతే తప్ప తన కన్నయ్య చెంత చేరదని కార్తీక్కి, బుజ్జికి తెలిసినంత బాగా మరెవరికీ తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళలోనే కాదు, ఇంట్లో అందరికీ ఉన్న ఒకే ఒక అనుమానం, ఇంత త్వరగా చిన్నిలో మార్పు రావడానికి కారణం ఏంటో అర్థం కావడం లేదు. ఒకవైపు అభి బాధతో భారంగా రోజులు గడుపుతుంటే మరోవైపు చిన్ని చాలా ప్రశాంతంగా గడుపుతుంది. చిన్ని పిల్లలకు బాయ్ చెప్పి కార్తీక్ దగ్గరికి వచ్చింది. కార్తీక్ వెళ్దామా అన్నట్టు నవ్వుతూ తన తలపై చేసి చిన్ని తల క్రాస్గా బెండ్ చేసి కళ్ళ టపటప ఆర్పి ఓకే అంది. మళ్ళీ చిన్నపిల్లగా మారిన చిన్నిని చూస్తుంటే సంతోషంగా ఉంది కార్తీక్కి, బుజ్జికి. అంతే బాధ కూడా ఉంది అభి గురించి. ముగ్గురు గుడి నుండి ఇంటికి బయలుదేరారు. ఇంట్లోకి వెళ్ళగానే తన గదిలోకి వెళ్ళిపోయిన చిన్నిని చూసి హాల్లో సెటిల్ అయ్యారు బుజ్జి, కార్తీక్. బాల్కనీ నుంచి బయటకు వచ్చి స్కూటీ స్టార్ట్ చేసుకుని పార్కుకి వచ్చింది చిన్ని. అక్కడ బెంచ్ పై కూర్చున్న అభిని చెట్టు వెనుక దాక్కొని చూస్తోంది. అభి బుజ్జితో కలిసి వచ్చి చిన్నిని చూడ్డానికని దాక్కున్న ప్లేస్ లో ఇప్పుడు చిన్ని ఉంది. అప్పుడు చిన్ని ఉన్న ప్లేస్ లో ఇప్పుడు అభి ఉన్నాడు. మొహంలో ఏ భావం లేని అభిని ఏ భావం లేకుండా చూస్తోంది. అభికి కాల్ రావడంతో లిఫ్ట్ చేశాడు. స్నేహ దొరికిందని లొకేషన్ చెప్పారు అభి మనుషుల ఫోన్లో. ఆ వార్త విన్న అభికి సంతోషం అనిపించింది. వెంటనే వస్తున్నా అని కాల్ కట్ చేశాడు. స్నేహ విషయం గురించి అడిగిన ప్రతిసారి శివ మాట దాటేయడం గమనిస్తుంటే అభికి ఉన్న అనుమానం అంతకంతకు బలపడుతూనే వచ్చింది. ఊర్లో ఎంక్వైరీ చేయించగా స్నేహ తల్లిదండ్రులు యాక్సిడెంట్ లో చనిపోగా బంధువులంతా కలిసి స్నేహ నొప్పించి తనకి పెళ్లి చేసి బాధ్యత తీర్చుకున్నాడనడం కంటే వదిలించుకున్నారనడం కరెక్ట్. ఈ విషయం తెలిసి స్నేహాన్ని మర్చిపోవాలని నిర్ణయించుకున్నాడు శివ. అభి మొహంలో చేరిన చిన్న సంతోషం చిన్ని మొహంలో నవ్వు తెచ్చింది. వెళ్తున్న అభి బైక్ ని తన స్కూటీతో ఫాలో చేస్తోంది స్కార్ఫ్ కట్టుకొని. వాళ్ళు వెళ్తున్నంత దూరం చిన్ని అభిని ఫాలో చేయడం అభి గమనించే స్థితిలో లేకపోయినా అభి చిన్నిలను ఒక కార్ ఫాలో చేయడం చిన్ని గమనిస్తూనే ఉంది. అభి బైక్ సరాసరి ఒక గుడి ముందు ఆగింది. అభి ఎందుకు అక్కడికి వచ్చాడని అయోమయంగా చూస్తూ వెళ్ళింది అతను వెనకే చిన్ని. అభి మెట్లెక్కుతుండగా అప్పటి వరకు అభి కోసం చూస్తూ పక్కకు నిల్చున్న మనుషులు అతనితో పాటు వెళ్లారు పైకి. అభి గుడి మెట్ల పైన ఆఖరి మెట్టుపై ఈ లోకంతో సంబంధం లేకుండా కూర్చున్న ఓ అమ్మాయి ముందుకు వెళ్లి కాళ్ళ మీద కూర్చున్నాడు. వాసిపోయిన మొహంతో, చెదిరిపోయిన జుట్టుతో, కళ కోల్పోయిన మొహంతో, చెరిగిపోయిన
బట్టలతో ఒకవైపుగా ముడుచుకొని కూర్చొని చాలా అంటే చాలా మారిపోయిన స్నేహని గుర్తుపట్టడానికి అభికి నిమిషం సమయం పట్టింది. స్నేహ తన ముందు కూర్చున్న అభి ఎవరో తెలియక వింతగా చూసింది. స్నేహ అన్నాడు అభి ఆప్యాయంగా. స్నేహ అభి తన భర్త పంపించిన మనిషేమో అని భయంగా. కాదు, నేను స్నేహం కాదు, నన్నేం చేయొద్దు, ప్లీజ్ వెళ్ళిపోండి, నేనెక్కడికి రాను అని లేచి పరిగెడుతుంటే అభి స్నేహ మానసిక పరిస్థితి అర్థం చేసుకొని తన వెనకే వచ్చి ఆపాడు. స్నేహ పరిస్థితి చూసిన చిన్నికి కూడా బాధగా అనిపించింది. తనని అలా చూస్తే. భయపడకు, నేను నిన్నేం చెయ్యను, నేను నీ ఫ్రెండ్ అభి, మన స్కూల్లో కలిసి చదువుకున్నాం గుర్తుందా అన్నాడు. కాదు, నువ్వు ఆ రాక్షసుడి మనిషివి అబద్ధం చెప్తున్నావు, నేను నీతో రాను, మా ఆయన నిన్ను పంపించాడంటూ ఏడుస్తున్నా స్నేహం చూస్తుంటే అభికి బాధగా అనిపించింది. లేదమ్మా, నన్నెవరూ పంపించలేదు, నిన్ను వెతుక్కుంటూ వచ్చాను, ఇటు చూడు అని ఫోన్లో శివ ఫోటో చూపించాడు. ఇతను గుర్తున్నాడా అన్నాడు. స్నేహ శివ ఫోటో చూసి గట్టిగా ఏడుస్తూ ఆ ఫోటోని అపురూపంగా తడిపింది. ఇన్నాళ్ళు అతని జ్ఞాపకాల్లోనే కదా గడిపింది, ఎలా మర్చిపోతుంది? స్నేహ శివాని గుర్తుపట్టేందుకు హ్యాపీగా ఫీల్ అయ్యి, ఇక నీకు ఎలాంటి భయం లేదమ్మా, రా వెళ్దామన్నాడు తన తలపై చెయ్యేసి. స్నేహ అభిని చూసి వాడు నన్ను చంపేస్తాడంది భయంగా. నీకేం కాదు, నేను చూసుకుంటానన్నాడు జాగ్రత్తగా తీసుకెళ్లి కారులో కూర్చోబెడుతూ అభి. స్నేహ నిజంగా అంది అమాయకంగా. నిజంగా అని నువ్వు ముందు కారులో వెళ్తుండు, నేను వెనుక బైక్ లో ఫాలో అవుతానని సరేనా అన్నాడు. స్నేహ సరే అని తలూపింది. అభి డోర్ వేసి డ్రైవర్ కి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి బైక్ దగ్గర నడుస్తూ తన వెనకే వస్తున్న మనుషులతో స్నేహ హస్బెండ్ డీటెయిల్స్ 24 అవర్స్ లో నా ముందుండాలి అని బైక్ స్టార్ట్ చేశాడు. అప్పటి వరకు అదంతా ఆశ్చర్యంగా చూస్తున్న చిన్నికి అభిపై ఉన్న మంచి అభిప్రాయం మరింతగా బలపడింది. మనసులో ఇంకెన్ని రోజులిలా మాకు సంతోషాన్ని దూరం చేస్తావు కన్నయ్య అనుకుని వాళ్ళని ఫాలో చేస్తోంది దూరం నుంచి. అభి బైక్ పంచర్ అవడంతో చా అనుకుని విసుగ్గా మెకానిక్ కాల్ చేశాడు. స్నేహని పంపిన కారు ముందే వెళ్ళిపోవడంతో వేరే దారి లేక ఇంకో డ్రైవర్ కాల్ చేసి కార్ తెమ్మన్నాడు. ఆపోజిట్ సైడ్ షాపింగ్ మాల్ కనపడడం స్నేహ గుర్తొచ్చి తన కోసం షాపింగ్ చేద్దామని రోడ్ క్రాస్ చేస్తుండగా ఇందాకటి నుంచి తనని ఫాలో చేస్తున్న కార్ అదే అదను అని ఫాస్ట్ గా వచ్చి అభిని గుద్దబోయేంతలో చిన్ని వచ్చి అభిని పక్కకి లాగింది. చిన్ని వెనక్కి లాగిన ఫోర్స్ కి అభి కింద పడగా ఆ కార్ టైర్ బ్లాస్ట్ అయ్యి డివైడర్ గుద్దుకుంది. అభి సేఫ్ అని డిసైడ్ అయ్యి కార్ లో ఉన్నతన్ని చూడటానికి వెళ్ళింది చిన్ని. అప్పటికే రక్తపు అడుగులో కొన ఊపిరితో ఉన్నతన్ని వింతని చూసినట్టుగా చూస్తున్నారు జనాలు. చిన్ని అందరిని చూసి ఛీ, ఎప్పటికీ మారరు వీళ్ళు అనుకుని అంబులెన్స్ కాల్ చేసి దగ్గరికి వెళ్లి వేలు ముక్కు దగ్గర పెట్టి చూసింది. ఇంకా కష్టంగా ఊపిరి తీసుకుంటున్న గోపాల్ని చూసి పర్లేదు గట్టిపిండానివే అని అంబులెన్స్ రాగానే ఎక్కించి అతనితో కలిసి హాస్పిటల్ వెళ్ళింది. అప్పటికే వాయిస్ విని చిన్ని అని గుర్తుపట్టిన గోపాల్ మత్తుగా కళ్ళు మూస్తూ తెరుస్తూ తనని చూస్తున్నాడు. చిన్ని మాత్రం కంగారు భయం ఏం లేకుండా నార్మల్ గా ఫోన్ చూస్తూ కూర్చుంది. అవి ఆ క్రౌడ్ ని దాటుకుంటూ ముందుకొస్తుంటే అంబులెన్స్ వచ్చి అడ్డగించింది. అతన్ని దాటుకుని ముందుకు వచ్చేలోగా అంబులెన్స్ వెళ్ళిపోయింది. చేసేదేమీ లేక అంబులెన్స్ లో వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఉండాలని ప్రార్థించాడు. తనని కాపాడిన అమ్మాయి కళ్ళు చిన్నిలానే ఉండడంతో నిజంగానే తనని కాపాడింది చిన్నేనా అనుకోగానే మనసుకు హాయిగా అనిపించింది. కానీ చిన్ని ఇక్కడెందుకు ఉంటుంది, గుడికి కదా వెళ్ళింది అనుకుని కన్ఫర్మ్ చేసుకోవడానికి బుజ్జికి కాల్ చేశాడు. చిన్ని రూమ్ లోనే ఉందనుకుంటున్న బుజ్జి చిన్ని ఇంట్లోనే ఉందని అభికి చెప్పడంతో ఆశ కాస్త నీరు గారిపోయింది. తనని కాపాడిన వాళ్ళకి మనసులోని థ్యాంక్స్ చెప్పుకొని వెళ్ళాడు. గోపాల్ కి ట్రీట్మెంట్ చేసి బయటకొచ్చి అతను రేపటికి స్పృహలోకి వస్తాడని చెప్పాడు డాక్టర్. చిన్ని సరే అని హాస్పిటల్ బిల్ పే చేసి బయట ఫోన్ బూత్ కు వెళ్లి అభి మనుషులో తనకు తెలిసిన వాళ్ళకు కాల్ చేసి గోపాల్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంటికి వెళ్ళింది. చిన్ని ఇంటికి వెళ్ళగానే ఇంట్లో ఎవరూ లేకపోవడం చూసి ఏమయ్యారనుకుంటూ కార్తీక్ కాల్ చేస్తే బుజ్జి ఇంటికి రమ్మన్నాడు. వెళ్ళింది. అప్పుడే అభి కార్తీక్ ఇంట్లోకి వస్తున్నాడు. చిన్ని మొదటిసారి అత్తవారింట్లో అడుగు పెట్టబోతున్న సంతోషం తన కళ్ళలో స్పష్టంగా కనపడుతుంది. అభి ఇంట్లోకి వస్తూ చిన్ని గుమ్మంలోకి అడుగు పెట్టడం చూసి ఆశ్చర్యంగా చూస్తూ తెలియకుండానే తనతో కలిసి ఇంట్లో అడుగుపెట్టాడు. ఇక చిన్ని సంతోషానికి అవధులుంటాయా? చిన్ని కళ్ళలో ఉన్న మెరుపు అభికి ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని రోజులు తనని చిన్ని కనీసం మొహం కూడా చూడడానికి ఇష్టపడలేదు, చూడలేదు కూడా. కానీ ఈ రోజు ఇంత సంతోషంగా తనతో పాటు ఇంట్లో అడుగు పెట్టడం అభికి చాలా నచ్చింది. చిన్ని కళ్ళలోని మెరుపు అభి మొహంలో చిరునవ్వు తీసుకొచ్చింది. అభి నవ్వు చూసిన చిన్ని మనసులోనే సంతోషిస్తూ లోపలికి వెళ్ళింది కార్తీక్ దగ్గరికి. అందరూ స్నేహని కూర్చోబెట్టి ఎవరు ఏంటనే ప్రశ్నలు వేస్తుంటే స్నేహ అందరిని బిక్కిబిక్కిమంటూ చూస్తుంది. ఆనంద్, శివ ఆఫీసులో ఉన్నారు. రఘురామకృష్ణ గారు బయటికి వెళ్లారు. స్నేహ గురించి చిన్ని ద్వారా వినడం తప్ప తనని ఎప్పుడు చూడనందువల్ల బుజ్జి కూడా గుర్తుపట్టలేదు. చిన్ని అందరిని చూసి ఆపుతారా, తనంత భయపడుతుంటే మీ ప్రశ్నలేంటి అంటూ వెళ్లి తన పక్కన కూర్చొని స్నేహ అంది అభిమానంగా తన చేతిని చేతిలోకి తీసుకొని. అందరూ వాళ్ళిద్దరు చూస్తుంటే బుజ్జికి స్నేహ ఎవరో ఫ్లాష్ అయింది. స్నేహ చిన్నిని చూసిన వెంటనే గుర్తుపట్టకపోయినా కొద్దిసేపటి గుర్తుపట్టి చిన్ని అంది ఆనందంగా. అవునన్నట్టు తలూపి బుజ్జిని చూసి భోజనం తీసుకురా అంది. బుజ్జి తెస్తే చిన్ని స్నేహకి భోజనం అంతా తినిపించి వాటర్ తాగించింది. దారిలో ఉండగానే అభి శివకు కాల్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మన్నాడు. స్నేహ కాదనకుండా భోజనం అంతా తినడంతో తను ఎంత ఆకలిగా ఉందో అర్థమైంది అందరికీ. చిన్నిని చూస్తూ తను తెచ్చిన బ్యాగ్స్
సోఫాలో పెట్టాడు అభి. అప్పుడే లోపలికొచ్చిన శివ స్నేహాన్ని చూసి బిగుసుకుపోయాడు. అడుగు ముందుకు కదలలేదు. తను చూస్తోంది స్నేహనేనా అనే అనుమానం కలుగుతోంది. స్నేహని అంత దయనీయ పరిస్థితుల్లో చూడగానే అప్రయత్నంగా కళ్ళల్లో చేరిన నీరు శివని చూసిన స్నేహ కూడా కళ్ళల్లో నీరు ఆగలేదు. అది గమనించిన అభి అందరితో మాట్లాడాలి రండి అంటూ బయటికి వెళ్ళాడు. అభి వెనకే అందరూ వెళ్లారు. చివరిగా చిన్ని వెళ్తూ శివ కూడా బయటికి రాబోవటం చూసి నిన్ను రమ్మని చెప్పలేదని చెప్పి వెళ్ళింది. స్నేహని చూస్తూ దగ్గరికి వెళ్లి మోకాళ్ళపై కూర్చున్నాడు. ఒకప్పుడు ఎంతో చలాకీగా నవ్వుతూ ఉండే అమ్మాయి ఈ రోజు ఇలా ఉండడం చూస్తుంటే గుండె భారంగా మారిపోయింది. తల దించుకొని ఏడుస్తున్న తనని చూసి నెమ్మదిగా చేతులు పట్టుకున్నాడు. ఆ చేతులపై శివ కన్నీటి స్పర్శ తగలగానే తలెత్తి చూసింది స్నేహ. శివ, నీకు పెళ్లి జరిగిందా అని ఒక్కో మాట అన్నాడు కూడ తీసుకొని. తన మెడలో ఉన్న పసుపు తాడు చూపించింది స్నేహ. అది చూసిన శివకి ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఏంటో అర్థం కాలేదు. అది తన భర్త అయ్యుంటే మాత్రం తన స్నేహిని వదులుకోవడానికి సిద్ధంగా లేడు. ఏం జరిగిందన్నాడు ఆప్యాయంగా తన మొహాన్ని దోసిట్లోకి తీసుకొని శివ. తల్లి తండ్రులతోనే సంతోషాన్ని ఆప్యాయతను కోల్పోయిన తను శివ అంత ప్రేమగా అడిగితే చెప్పకుండా ఎలా ఉండగలదు? బలవంతంగా పెళ్లి చేశారు. మంచోడు అనుకున్నాను కానీ మంచి అని ముసుగు వేసుకున్నాడని తర్వాత తెలిసింది. వాడికి భార్య అవసరం లేదు. కేవలం వాడి అవసరాలు చేయడానికి, వాడికి కోరికలు తీర్చడానికి ఒక ఆడది కావాలి. నా మనసుతో పని లేదు. తట్టుకోలేకపోయాను. చాలా హింసించాడు. చచ్చిపోవాలనుకున్నాను. కానీ ఆ అవకాశం కూడా లేకుండా చేశాడు. అందుకే పారిపోయాను. కానీ వదల్లేదు. మనుషుల్ని పెట్టి వెతికించాడు. చాలా కష్టపడ్డాను వాడి నుంచి బయటపడ్డానికని అంది ఏడుస్తూ. వెక్కుతుంది. అప్పటికే గట్టిగా హత్తుకున్నాడు. తనని పెళ్ళైపోయింది. సంతోషంగా ఉంటుందనుకున్నాడు. తన సంతోషం కోరుకునే మర్చిపోవాలనుకున్నాడు. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. అతని ఎదపై తలవాల్చి తనివి తీరా ఏడ్చింది. చాలా సెక్యూర్డ్‌గా అనిపిస్తోంది ఇప్పుడు. ఇప్పుడు తనకి అతని వార్మ్ హగ్‌లో. కానీ చిన్ని విషయంలో ఒక్కసారిగా ఈ సమాజం వల్లనే మాటలన్నీ ఫ్లాష్ అయ్యాయి. తప్పు చేయకుండానే చేసిందని నిందించే సమాజం. ఇప్పుడు పెళ్ళైన ఆడది గడప దాటి వేరే గడప చేరిందంటే మాటలతో ఇంకెంతగా హింసిస్తాయో ఫ్లాష్ అవ్వగానే భయంగా దూరం నెట్టేసింది శివని. పడబోయి నిలదొక్కున్న శివ ఆశ్చర్యంగా చూశాడు తనని. స్నేహ పడిపోబోయిన శివని చూసి తలదించుకొని సారీ అంది. స్నేహ భయపడ్డం శివకి తెలుస్తోంది. కానీ ఎందుకు అనుకుంటూ తన దగ్గరికొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు. స్నేహ భయంగా తలదించుకొని నాకు ఆల్రెడీ పెళ్లయిపోయిందంది. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమా లేదా? అది మాత్రం చెప్పు చాలు అన్నాడు శివ కొంచెం సీరియస్‌గా. సైలెంట్ అయింది స్నేహ. మౌనం అర్ధాంగీకారం అంటారు. నువ్వు ఒప్పుకున్నట్టేనా మరి అన్నాడు కంగారుగా చూసింది శివని. ఏంటి అన్నాడు. నాకు పెళ్ళయింది అంది. శివ సరే పద నీ భర్త దగ్గర దిగబెట్టొస్తానన్నాడు. వణికిపోయింది తన మాటకి. భయపడుతున్న స్నేహం చూసి ఆమె భర్త ఎలాంటివాడో అర్థం చేసుకోవడానికి పెద్ద టైం పట్టలేదు శివకి. ఎంత గట్టిగా తనని గుండెలకి హత్తుకున్నాడు అంటే విడిపించుకోవాలని చూస్తున్నా కుదరనంత. శివకు అర్థమైపోయింది తనంటే స్నేహకి ఇష్టమని. బయటకు వెళ్ళిన అభి కాల్ రావడంతో ఇప్పుడే వస్తానంటూ పక్కకు వెళ్ళాడు. లిఫ్ట్ చేసి సార్, గోపాల్ హాస్పిటల్లో ఉన్నాడు. యాక్సిడెంట్ అయిందట. రేపు ఉదయానికి స్పృహ వస్తుందని అన్నారు డాక్టర్లు అన్నారు అభి మనుషుల్లో ఒకరు. అభి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సమయం రాని వచ్చిందని సంతోషించి సరే మీరంతా అక్కడే ఉండండి. నేను రేపు ఉదయం వస్తాను అని కాల్ కట్ చేసి ఇంట్లో వాళ్ళకి స్నేహ శివల గురించి చెప్పాడు. శివతో స్నేహ పెళ్లి చేయాలనుకుంటున్న తన అభిప్రాయం గురించి చెప్పాడు. కానీ నాన్న, పెళ్ళైన అమ్మాయి మరో పెళ్లికి ఒప్పుకుంటుందని అనిపించట్లేదురా అంది అవని. నేను చూసుకుంటానమ్మా అని అన్నాడు అభి. సరే అని సైలెంట్ అయ్యారు అందరూ. కొద్దిసేపటికి లోపలికి వెళ్లారు. అప్పుడే శివ స్నేహని వదిలి తన చేతిని చేతిలోకి తీసుకున్నాడు. అభి వాళ్ళు రావడం చూసి దూరం జరిగాడు. అభి వచ్చి శివ పక్కన కూర్చొని షాపింగ్ బ్యాగ్స్ చూపిస్తూ వాటిలో తనకి డ్రెస్సెస్ ఉన్నాయి, రెడీ చెయ్యి అన్నాడు. చిన్నిని చూసి అసహ్యంగా చూస్తుంది, లేదా కోప్పడుతుంది, లేదా అసలు పట్టించుకోదు అనుకున్న అభికి చిన్ని షాక్ ఇచ్చింది. చిన్ని బ్యాగ్స్ తీసుకొని సరే అన్నట్టు తలూపి రా స్నేహ అని చేయి పట్టుకొని లేచింది. కానీ ఎటువైపు వెళ్లాలో తెలియలేదు చిన్నికి. చిన్ని పాప అదే కదా మొదటిసారి రావడం, ఎలా తెలుస్తుంది? సరే అని చెప్పి ఇంకా అక్కడే నిలబడ్డ చిన్ని చూసి ఏమైందమ్మా అంది అవని. చిన్ని సమాధానం చెప్పేలోగా పైనున్న బుజ్జి గదిని చూపించి అది బుజ్జి రూమ్ వెళ్ళు అన్నాడు అభి ఇచ్చిన నవ్వుతో. చిన్ని అభిని చూసి చిన్నగా నవ్వి వెళ్ళింది. చిన్నిలో మార్పు అందరికీ ఆశ్చర్యంగా ఉంటే అభికి మాత్రం అది డబుల్ షాక్ ని ఇస్తుంది. వాళ్ళు వెళ్ళగానే స్నేహ ఇక్కడికి ఎలా వచ్చిందన్నాడు శివ అభిని చూసి. వెళ్తున్న చిన్ని వాళ్ళని చూస్తున్న అభి తల తిప్పి శివని చూసి బుజ్జి వాళ్ళ గుడి దగ్గర కనపడిందంట. చిన్ని గుర్తుపట్టి తీసుకొచ్చిందన్నాడు. అది వినగానే స్నేహ భర్తపై చాలా కోపం వచ్చింది శివకి. స్నేహ ఏమైనా చెప్పిందా? తను ఎందుకిలా అయిపోయిందన్నాడు. ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో శివ అవునన్నట్టు తలూపి అంతా చెప్తాడు. పాపం అని జాలిపడ్డారు అందరూ స్నేహపై. చిన్ని తనని రెడీ చేసి తీసుకొచ్చాక చూశారు అందరూ ఆమె వైపు. ముద్దుగుమ్మలా ఉంది, చాలా అందంగా. శివ అయితే కళ్ళు తిప్పలేదు తన నుంచి. స్నేహ వచ్చి కూర్చొని ఇంక వెళ్తానంది అభిని చూసి. ఆ మాటకు శివ కోపంగా చూశాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు స్నేహ? నువ్వు ఉండడానికి ఏర్పాట్లు చేస్తాను, రేపు వెళ్దువులే. ఈ రోజు ఇక్కడే ఉండన్నాడు అభి.
అభి వైపు షాక్ అయి చూశారు అందరూ. వాళ్ళకి పెళ్లి చేస్తా అని ఇప్పుడేంటి రేపు వెళ్ళని చెప్తున్నాడు అనుకుంటూ మొహమాటానికి కూడా అక్కడే ఉండమని చెప్పని అభిని చూశాడు బాధగా. కానీ అభి అదేం పట్టించుకోలేదు. వద్దండి, మీకెందుకు శ్రమ, నేను వెళ్ళిపోతానంది స్నేహ. అండి ఏంటి, వీఆర్ ఫ్రెండ్స్, అభి అని పిలు. అలాగే, నువ్వు ఈ రోజు ఇక్కడే ఉంటున్నావు అంతే అన్నాడు. స్నేహ హస్బెండ్ డీటెయిల్స్ కనుక్కోమని సెక్యూరిటీ వాళ్ళతో చెప్పడం విన్న చిన్ని అభి ఏదో ప్లాన్ చేశాడని అర్థమై, పర్లేదు స్నేహ ఉండు, మా ఇల్లు కూడా పక్కనే, నీకేం ప్రాబ్లం ఉండదు అని ఒప్పించింది. తర్వాత రోజు గోపాల్ కళ్ళు తెరవగానే ఎదురుగా నిల్చుంది చిన్ని. తనని చూసి నిన్న తనని సేవ్ చేయడం గుర్తొచ్చి చాలా థ్యాంక్స్ అంటారా అన్నాడు కష్టంగా. చిన్ని అన్నట్టు తలూపింది. నీతో కొన్ని విషయాలు చెప్పాలన్నాడు గోపాల్. ఏంటంటూ వచ్చి చైర్లో కూర్చుంది. అభి నీ విషయంలో చాలా తప్పులు చేశాడు తారా, నువ్వు అతని గుడ్డిగా నమ్మకు. అతను చేసిన తప్పులన్నీ నాపైన మోపాలని చూశాడు. నేను ఒప్పుకోలేదని ఇలా యాక్సిడెంట్ చేయించాడు అన్నాడు మహానుభావుల్లా బాధ నటిస్తూ. అభి నీ విషయంలో చాలా తప్పులు చేశాడు తారా, నువ్వు అతని గుడ్డిగా నమ్మకు. అతను చేసిన తప్పులన్నీ నాపైన మోపాలని చూశాడు. నేను ఒప్పుకోలేదని ఇలా యాక్సిడెంట్ చేయించాడు అన్నాడు మహానుభావుడిలా బాధ నటిస్తూ. నాకు తెలుసు అంది చిన్ని. తన నటనని చిన్ని నమ్మేసిందని లోపలే పొంగిపోతున్నాడు గోపాల్. ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా అంది సాగదీస్తూ. చిన్ని అలా ఎందుకు అడిగిందో అర్థం కాకపోయినా గోపాల్ దొరికిందే ఛాన్స్ అని చెప్పడం మొదలు పెట్టాడు. గోపాల్ చెప్పబోతుండగా ఒక్క నిమిషం అంది చిన్ని. ఏమైంది అన్నాడు. అంటే నువ్వు చెప్పేది నేనే కాదు మరొకరు కూడా వినాలి, అందుకే వెయిట్ అని అంది చిన్ని. ఎవరు అన్నాడు కంగారుగా. చెత్త వెయిట్ అంటూ క్లాప్స్ కొట్టింది. అలా కొట్టిన మరో నిమిషం డోర్ తెరుచుకుని స్టైల్ గా పాకెట్ లో చేయి పెట్టుకుని గాగుల్స్ పెట్టుకుంటూ ఎంటర్ అయ్యాడు అభి. అంతే, అప్పటి వరకు కూల్ గా ఉన్న గోపాల్ కి గుండెల్లో గుణపం దిగినంత పని అయింది. అభి రూమ్ లోకి ఎంటర్ అయి గాగుల్స్ తీసి గోపాల్ వైపు ఒకసారి చూసి చిన్నిని చూశాడు. చిన్నగా నవ్వింది. అభి కూడా సన్నని నవ్వుతో వదిలిచ్చి పక్కకు వెళ్లి గోడ కానుకొని నిల్చొని ఫోన్ తీసి చూసుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పు గోపాల్, నువ్వేం చెప్పదలుచుకున్నావో భయం లేకుండా చెప్పు అంది ముందుకు వంగి. వేళ్ళు ఒక చేతిలో మరొకటి దూర్చి. గోపాల్కి నోట మాట రావడం లేదు. ఇప్పుడు అభి గురించి ఏ ఒక్క మాట చిన్ని ముందు తప్పుగా చెప్పినా తనని అక్కడికక్కడే పాతేయడం ఖాయం అనుకుంటున్న గోపాల్కి సడన్ గా మరొక విషయం తట్టింది. అభి ఇక్కడికి ఎలా వచ్చాడు? అంటే చిన్నిని అభిని తీసుకొచ్చిందా? అంటే అంటే చిన్నికి మొత్తం తెలిసిపోయిందా అనుకోగానే చెమటలు పట్టేశాయి. ఒకవేళ అదే నిజమైతే ఇద్దరూ కలిసి తనని చంపడం ఖాయం అనుకున్నాడు. కానీ ఇదంతా నేనే చేశానని తెలిస్తే మరీ ఇంత కూల్గా ఎలా ఉన్నారు అని వేల ప్రశ్నలతో బుర్ర హీట్ ఎక్కిపోతోంది. సైలెంట్ గా ఉన్న గోపాల్ని చూస్తూ, ఏమైంది గోపాల్, నాతో చాలా విషయాలు చెప్పాలి అన్నావు కదా, ఎందుకేం మాట్లాడటం లేదు నువ్వు, చెప్పు అంది. గోపాల్ ఎంతసేపటికి నోరు విప్పకపోవడంతో చిన్ని సోఫాలో నుంచి లేచి, సో చెప్పడానికి ఇంకేం లేదుగా అంది. గోపాల్ కొంచెం కంగారు, మరి కొంచెం భయంతో తల లేదన్నట్టుగా ఊపాడు. ఫైన్ అని అభిని చూసింది చిన్ని. అప్పటికే ఫోన్ లోపల పెట్టి తన వైపే చూస్తున్నాడు. గోపాల్ చెప్పడానికి ఇంకేం లేదట, వెళ్దామా మరి అంది. అభి ఓకే అన్నాడు తన దగ్గరికి వస్తూ. గోపాల్ని చూసి ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పింది. గోపాల్కి అసలు ఏం అర్థం కావడం లేదు. చిన్ని ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది? నిజం తెలిసిపోయిందా, లేదా జరిగినవి మర్చిపోయి అభిని యాక్సెప్ట్ చేసిందా? అడుగుదామంటే వాళ్ళకేమీ తెలియకపోతే అనవసరంగా నోరు జారిన వాడవుతాడు. గోపాల్ టేక్ కేర్ అని చిన్ని నడుము చుట్టూ హక్కుగా చెయ్యేసి వెళ్దామా అన్నాడు. చిన్ని చిన్నగా నవ్వి సరే అన్నట్టుగా తలూపింది. గోపాల్ని కన్ఫ్యూజన్ లో వదిలేసి వెళ్లారు ఇద్దరు. బయటకు వెళ్ళిన అభిని చిన్నిని చూశాడు. ఏమైంది అసలు, ఇదంతా నీకెలా తెలిసిందన్నాడు ఆశ్చర్యంగా. చిన్ని చిన్నగా నవ్వి వెళ్దామా అంది. చిన్నికి చెప్పడం ఇష్టం లేదని ఇంకా ఆ విషయం అక్కడితో వదిలేయాలనుకున్నాడు. తనకి నిజం ఏ రూపంలో తెలిస్తే ఏంటి, ఎన్నో ఏళ్లుగా తను మోస్తున్న భారం దిగిపోయింది కదా, ఇక పైన సంతోషంగా ఉంటుంది కదా, లేకపోయినా తనని అలా ఉంచే బాధ్యత నాది అనుకొని అందంగా నవ్వుతూ వెళ్దామన్నాడు. పద అంటూ నడిచింది బయటికి. అభి కూడా తన వెనకే వెళ్ళాడు. అభి డ్రైవ్ చేస్తుంటే చిన్ని పక్కన కూర్చుంది. చాలా ప్రశాంతంగా ఉన్న చిన్ని మొహం చూస్తుంటే అభికి కూడా చాలా హాయిగా ఉంది. విండోలో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది. ఇప్పుడు కూడా నాతో మాట్లాడటం ఇష్టం లేదా అన్నాడు డ్రైవ్ చేస్తూ. ఆ మాటకు అభి వైపు తిరిగి అతన్ని చూస్తూ లేదు అంది. మునుపు ఉన్న అసహ్యం లేదు ఇప్పుడు చిన్నిలో. అలాగని అభిపై కోపం కూడా లేదు. కానీ ప్రేమ, అది చిన్ని హైడ్ చేస్తుంది. లేదు అని చెప్పిన చిన్ని చూసి నవ్వుతూ కార్ ఇంటివైపు కాకుండా మరోవైపుకు మళ్లించాడు. అది చూసిన చిన్ని అభి వైపు తిరిగి కూర్చొని తనని సీట్ కి ఆంచి అభిని చూస్తోంది. అభి మరీ అంతలా చూడకు రాక్షసి, దిష్టి తగులుతుందని చెప్పాడు నవ్వుతూ. కాలేజీలో తనకి ప్రపోజ్ చేసినప్పటి ఆ అందమైన నవ్వు మళ్ళీ ఇన్నేళ్లలో అభిలో చూడడం ఇప్పుడే చాలా నచ్చింది చిన్నికి ఆ నవ్వు. ఇన్ఫాక్ట్ అభి నవ్వితే చాలా అందంగా ఉంటాడు. ఎక్కడికి నడగవా అన్నాడు తన వైపు చూసి. చిన్ని లేదన్నట్టు తలూపింది. అభి ఎందుకు, నమ్మకం, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అని చెప్పాలనుకుని ఆగిపోయింది చిన్ని. కథ ఇంకా ఉంది. మరి చిన్నికి అభి ఏ తప్పు చేయలేదని నిజం ఎలా తెలిసింది? పోనీలే, మొత్తానికి ఎన్నో బాధలు పడ్డ అభి చిన్నిల లవ్ స్టోరీ
ఒక కొలికి వచ్చింది. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.